పంచదారల అవినీతిలో కూటమి నాయకుల మధ్య పంపకాల్లో తేడాలొచ్చాయా? బీజేపీ ఎంపీ, జనసేన ఎమ్మెల్యేపై వస్తున్న అక్రమ మైనింగ్ ఆరోపణలే కూటమిలో కొత్త చిచ్చుకు కారణమయ్యాయా? తమ ప్రాంతంలో జరుగుతున్న వ్యవహారంలో తమకు తగిన ప్రాధాన్యం, వాటా దక్కలేదని స్థానిక టీడీపీ నేతలు గుర్రుగా ఉన్నారా? బీజేపీ ఎంపీ, జనసేన ఎమ్మెల్యే నిర్వహించిన శంకుస్థాపన కార్యక్రమానికి టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆయన అనుచరులు ఎందుకు దూరంగా ఉన్నారు? పాత మంచినీటి ప్రాజెక్టుకే మళ్లీ శంకుస్థాపన చేసి క్రెడిట్ కొట్టేయాలని చూస్తున్నారా? పంచదారల కొండ నుంచి మొదలైన వివాదం ఇప్పుడు కూటమి పార్టీల మధ్య ఆధిపత్య పోరుగా మారిందా? అనకాపల్లి జిల్లా యలమంచిలి నియోజకవర్గం రాంబిల్లి మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పంచదారల కొండ. ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉన్న ఈ కొండ ఇప్పుడు రాజకీయ వివాదానికి కేంద్రంగా మారింది. పంచదారల కొండపై అక్రమ మైనింగ్ జరుగుతోందని బీజేపీ ఎంపీ సీఎం రమేష్, జనసేన ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ పై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బినామీ పేర్లతో కొండను 2 భాగాలుగా విభజించుకుని అక్రమ మైనింగ్ ద్వారా భారీగా సంపాదిస్తున్నారన్న ఆరోపణలు స్థానికంగా వినిపిస్తున్నాయి. రాత్రింబవళ్లు మైనింగ్ జరుగుతోందని, కొండలను యథేచ్ఛగా తవ్వేస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. అయితే ఈ ఆరోపణల కంటే ఇప్పుడు మరో అంశమే యలమంచిలి రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. అదే కూటమి నేతల మధ్య పంపకాల పంచాయతీ. పంచదారల కొండ మైనింగ్ వ్యవహారంలో కూటమి నేతల మధ్య వాటాల పంపకాల్లో తేడాలు వచ్చాయన్న ప్రచారం విస్తృతంగా జరుగుతోంది. స్థానిక టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రగడ నాగేశ్వరరావుకు అనుకున్న స్థాయిలో వాటా దక్కలేదన్న చర్చ కూటమిలో కొత్త వివాదానికి కారణమైందని స్థానిక రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. తమను పక్కన పెట్టి ఎంపీ, ఎమ్మెల్యే కలిసి కోట్లాది రూపాయలు సంపాదిస్తున్నారన్న అసంతృప్తి టీడీపీ శ్రేణుల్లో ఉందన్న ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా ఎక్కడి నుంచో వచ్చి యలమంచిలి నుంచి ఎంపీగా గెలిచిన సీఎం రమేష్ తమ ప్రాంతంలో జరుగుతున్న వ్యవహారాల్లో స్థానిక టీడీపీ నేతలను పక్కన పెడుతున్నారన్న అసహనం కొందరు టీడీపీ నేతల్లో ఉందని టాక్. ఈ పరిణామాల నేపథ్యంలో పంచదారల కొండ మైనింగ్ వ్యవహారాన్ని స్థానిక టీడీపీ నేతలు సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారని కూడా ప్రచారం జరుగుతోంది. అయితే అక్రమ మైనింగ్ వ్యవహారానికి పై స్థాయి నుంచి మద్దతు ఉందన్న ప్రచారంతో స్థానిక నేతల ఫిర్యాదులకు అధిష్టానం పెద్దగా ప్రాధాన్యం ఇవ్వడం లేదన్న చర్చ కూడా ఉంది. దీంతో ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ నిర్వహిస్తున్న కార్యక్రమాలకు టీడీపీ శ్రేణులు దూరంగా ఉంటున్నారన్న చర్చ ఊపందుకుంది. యలమంచిలి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ ప్రగడ నాగేశ్వరరావుతో పాటు ఆయన అనుచరులు కూడా కొన్ని కార్యక్రమాలకు హాజరు కాకపోవడం ఇప్పుడు రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ఇదంతా కేవలం రాజకీయ విభేదాలేనా, లేక పంచదారల కొండ మైనింగ్ వ్యవహారంలో వచ్చిన పంపకాల పంచాయతీయే అసలు కారణమా అన్న ప్రశ్నలు స్థానికంగా వినిపిస్తున్నాయి. ఇక యలమంచిలి నియోజకవర్గంలో మంచినీటి ప్రాజెక్టు కూడా కూటమి నేతల మధ్య విభేదాలకు వేదికగా మారింది. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో యలమంచిలి పరిధిలో మంచినీటి సమస్య పరిష్కారం కోసం సుమారు 110 కోట్ల రూపాయలు కేటాయించారు. 2024 నాటికి ఆ ప్రాజెక్టులో సగం పనులు పూర్తయ్యాయి. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత 2 ఏళ్ల పాటు ఈ ప్రాజెక్టులో పనులు ముందుకు సాగలేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఇదే సమయంలో గత ప్రభుత్వ హయాంలో మంజూరైన మంచినీటి ప్రాజెక్టుకు ఇప్పుడు కొత్త శిలాఫలకం ఏర్పాటు చేసి మళ్లీ శంకుస్థాపన చేయడం రాజకీయ విమర్శలకు దారితీసింది. గత ప్రభుత్వ హయాంలో ప్రారంభమైన ప్రాజెక్టును తమ ఖాతాలో వేసుకునేందుకే మళ్లీ శంకుస్థాపన చేశారన్న విమర్శలు ప్రతిపక్షాల నుంచి వినిపిస్తున్నాయి. అయితే ఈ కార్యక్రమమే కూటమిలోని అంతర్గత విభేదాలను బహిర్గతం చేసిందన్న చర్చ ఇప్పుడు యలమంచిలిలో హాట్ టాపిక్ గా మారింది. బీజేపీ ఎంపీ సీఎం రమేష్, జనసేన ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ కలిసి మంచినీటి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. కానీ ఇదే కార్యక్రమానికి టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రగడ నాగేశ్వరరావు హాజరు కాలేదు. ఆయనతో పాటు ఆయన అనుచరులు కూడా కార్యక్రమానికి దూరంగా ఉండటం చర్చనీయాంశమైంది. ఒకవైపు మంచినీటి ప్రాజెక్టు క్రెడిట్ విషయంలో పోటీ, మరోవైపు పంచదారల కొండ మైనింగ్ పై ఆరోపణలు, ఇంకోవైపు కార్యక్రమాలకు టీడీపీ నేతలు గైర్హాజరు. వీటన్నింటినీ కలిపి చూస్తే యలమంచిలి కూటమిలో విభేదాలు తారాస్థాయికి చేరాయన్న చర్చకు బలం చేకూరుతోంది. ఎక్కడైనా రాజకీయంగా కాంప్రమైజ్ కావచ్చు, కానీ డబ్బుల విషయంలో మాత్రం తమ్ముడే పేకాటే అన్నట్లుగా కూటమి నేతల వ్యవహారం ఉందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఎవరికి వారు తమకు తోచిన రీతిలో వ్యవహరిస్తూ ప్రజా సంపదను కొల్లగొడుతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పంచదారల కొండ మైనింగ్ వ్యవహారంపై వస్తున్న ఆరోపణలు నిజమేనా? మైనింగ్ లో అక్రమాలు జరుగుతున్నాయా? బినామీ పేర్లతో తవ్వకాలు జరుగుతున్నాయా? 100 కోట్ల రూపాయల అక్రమ లావాదేవీలు జరిగాయా? టీడీపీ నేతల అసంతృప్తికి నిజంగానే పంపకాల వ్యవహారమే కారణమా అన్న ప్రశ్నలకు అధికారిక సమాధానాలు రావాల్సి ఉంది. ప్రస్తుతం పంచదారల కొండ వ్యవహారం కేవలం అక్రమ మైనింగ్ ఆరోపణలకే పరిమితం కాలేదు. కూటమిలోని బీజేపీ, జనసేన, టీడీపీ నేతల మధ్య సమన్వయం ఎంతవరకు ఉంది? ఎవరి మధ్య ఎలాంటి విభేదాలున్నాయి? మైనింగ్ ఆరోపణల వెనుక అసలు నిజమేంటి?
మంచినీటి ప్రాజెక్టుకు మళ్లీ శంకుస్థాపన చేయాల్సిన అవసరం ఎందుకొచ్చింది అన్నది ఇప్పుడు యలమంచలి రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే పంచదారల కొండపై వస్తున్న అక్రమ మైనింగ్ ఆరోపణలపై ప్రభుత్వం, సంబంధిత అధికారులు సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను బయటపెట్టాల్సిన అవసరం ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.